ఈరోజు వెజ్ స్పెషల్గా మష్రూమ్ కర్రీ అయితే చేశాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మటన్ డే స్పెషల్గా మారిపోయింది. What a sudden surprise. Yes, this is sudden surprise to me also. ఇది నాకు సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఫ్రమ్ మై ఫాదర్ అండ్ అట్లానే మా అత్తగారు. మా ఫాదర్ అయితే మటన్ కర్రీ అండ్ గారెలు తీసుకొస్తే, మా అత్తగారు అయితే తలకాయ చారు అండ్ కాళ్ళు చారు తీసుకొచ్చారు. ఫుడ్ అనేది నాకు ఒక ఎమోషన్ లాగా అనమాట. సో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా మూడ్ చేంజ్ అవ్వాలంటే బేసిక్గా నేను ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను. టెన్షన్ వచ్చినా, భయం వచ్చినా, కోపం వచ్చినా, సో నా మూడ్ చేంజ్ కోసం ఫుడ్డే నాకు సొల్యూషన్ అనమాట. బట్ ఒక్కొక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. సో ఒక పర్సన్తో మాట్లాడితే ఉంటుంది, కొంతమందికి మూవీ చూస్తే ఉంటుంది, కొంతమంది కొత్త ప్లేసెస్కి వెళ్తూ ఉంటే వస్తుంది. అండ్ అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషన్ అనమాట మూడ్ చేంజ్కి. అట్లా నాకు మూడ్ చేంజ్ అవ్వాలి అంటే ఫుడ్. బట్ ఇది నా వీక్నెస్గా చాలామంది అబ్జర్వ్ చేసి నా మీద ఈ ట్రిక్ ప్లే చేశారు. ఓకే, ఈ పిల్లతో వర్క్ అవ్వాలంటే ఫుడ్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అని కనిపెట్టేశారు. నాకు రియలైజేషన్ రావడానికి కొంచెం టైం పట్టింది. బట్ స్టిల్ ఇలాంటి ట్రిక్స్ ఎవరైనా ప్లే చేశారు అంటే నాకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళకి ఏదో వర్క్ ఉంది, సో ఇంటర్లింక్ చేశారు ఫుడ్తో అని చెప్పి. అలాంటి కేసెస్ని నేను అవాయిడ్ చేస్తాను. బట్ కొన్నిసార్లు తప్పదు. అలా ప్లే చేస్తున్నారు ఫుడ్ కోసం, ఫుడ్ తినిపించి మనతో వర్క్ చేయించుకుంటున్నారు అని తెలుస్తున్నా సరే మనం ఏం చేయలేని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. లోపల తిట్టుకోవడమే అలాంటి టైంలో. సో బెటర్ మన వీక్నెస్ని ఎవరితో షేర్ చేసుకోకూడదు. షేర్ చేసినా కానీ చాలా కేర్ఫుల్ ఉండాలి నెక్స్ట్ టైం నుంచి. నచ్చితే లైక్, షేర్, కామెంట్.